వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్కారం. మా శ్రీ సౌజన్య మన వీక్షకులు కూడా నమస్కారం. గత ప్రభుత్వ హయాంలో ప్రజల నుంచి ఎంత లాక్కోవాలో అంత లాక్కున్నారు, ఎంత దాచుకోవాలో అంత దాచుకున్నారు. ఇప్పుడు చూసుకుంటే కనుక ప్రతి దాని మీద ఎన్ని రకాలుగా పన్ను వేయాలో, ప్రజల మీద ఎంత భారం మోయాలో అంత మోపారు. ఇప్పుడు చూసుకుంటే కనుక అందులో ఒకటి చెత్త పన్ను మీద కూడా చెత్తకి పన్ను ఏంటో నాకు అసలు అర్థం కాలేదండి. ఇప్పుడు ఆ చెత్త పన్ను కూడా నిలిపివేశారు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. దీని గురించి ఏం చెప్తారు? అది మీరు అన్నారు కదమ్మా, ఎంత పన్ను వేయాలో అంతా వేశారు, ఎంత దోసుకోవాలో అంతా దోసుకున్నారు, ఎంత దాచుకోవాలో అంతా దాచుకున్నారని. అసలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందే తెలుగుదేశం ప్రభుత్వం కరెంటు బిల్లులు పెంచుతుందని, ఈ పన్ను పెంచుతుందని, ఆ పన్ను పెంచుతుందని చెప్పి బాధుడని రాగాలు తీసి మాట్లాడి నేను వచ్చానంటే అసలు మీకు ఏ పన్ను కూడా ఉండదు, ఉచిత కరెంటు అన్నీ ప్రతిదీ ఉచితం అని చెప్పి ఆఖరికి ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చెత్త మీద పన్నేసిన ప్రభుత్వం ఏదీ లేదు. అందుకే దీన్ని అందరూ కూడా ఒక చెత్త ప్రభుత్వం అన్నారు. అంటే కొన్నిసార్లు ఈ పన్ను ఎంత అయిందంటే యాక్చువల్గా ఇంటి పన్ను లోపలే ఇవన్నీ కూడా మౌలికమైన పౌర సదుపాయాలకు సంబంధించిన సేవలు కూడా కలిపే ఇంటి పన్నులోనే ఉంటాయి ఇవన్నీ. అంతేగాని విడిగా వేయటం అనేది లేదు. ఇప్పుడు మళ్ళీ విడిగా వేసి అది 60 రూపాయలు. ఒక పెద్ద ఇంటికైనా సపోజ్ 1000 గజాల్లో ఉండా, లేకపోతే 3000 గజాల్లో ఇంటికైనా అదే పన్ను, 30 గజాల్లోనూ 20 గజాల్లో ఉన్న గుడిచికైనా కూడా 60 రూపాయల పన్ను. అంటే ఇంటి పన్ను కన్నా కూడా ఈ చెత్త పన్ను ఎక్కువైపోయిన సందర్భాలు కూడా ఇక్కడ జరిగినాయి, ఆచరణలో జరిగినాయి. అంటే యాక్చువల్గా కొంతమందికి అయితే పెద్ద 60 రూపాయలు అంటే పెద్ద పనేం కాదు, కానీ కొంచెం పూర్ పీపుల్కి మాత్రం ఆ డేలో 60 రూపాయలు అంటే. నేను అదే చెప్పాను కదా, పెద్దళ్ళకి పెద్ద ఇష్యూ కాదు, కానీ చిన్నాళ్ళకి కష్టం. ఇప్పుడు చిన్నాళ్ళ నుంచి ఎంత చెత్త వస్తుంది, వాళ్ళు ఏమన్నా ఎక్కువ వండుకుంటారా, లేకపోతే ఎక్కువ ప్రాంగణం ఉండి అన్న చెత్త జనరేట్ చేస్తారా? చిన్న వాళ్ళు వాళ్ళకు కూడా 60 రూపాయలు. ఇప్పుడు పని పెద్దగా ఇదిగో ఇంత ఇల్లు దాటితే ప్రాంగణం అంత పని అంటే అదొక రకంగా ఉండేది మీరు అన్నట్టు. లేకపోతే 100 గజాల లోపు ఇంట్లోకి అసలు వేయొద్దు, పై వాళ్ళకి వేయండి, ఏం కాదు. ఇప్పుడు సపోజ్ ఒక 10 సెంట్లలో ఇల్లు ఉంది, పని ఒక మిడిల్ క్లాస్ ఒక మోస్తరుగా వేయండి. 1000 గజాల్లో ఉంది, బాగా పెద్ద ఆయనే 10,000 గజాల్లో ఉంది, అట్లా సెంట్లలో. కానీ పెద్దవాళ్ళకి పెద్దగా వేసినా ఎవడు పట్టుకోరు. మీరు అన్నారు చూసారా, పెద్దవాళ్ళకి పెద్ద ఇష్యూ కాదు, కానీ చిన్నాడికి ప్రాణ సంకటం. ఇది చిన్న వ్యాపారస్తులకు కూడా ప్రాణ సంకటమే. 100 రూపాయలు కూలీలకు వెళ్ళే వాళ్ళకి, అలా చిన్న వాళ్ళకి చాలా కష్టం. అదే అండి, కొంతమంది కేవలం ప్రభుత్వ పెన్షన్తో బతికే కుటుంబాలు ఉంటాయి, వృద్ధులు. వాళ్ళకి ఇవాళ రేపు మందులు కొనుక్కుంటారా, నిత్యావసర వస్తువులు కొనుక్కుంటారా, కరెంటు బిల్లు కట్టుకుంటారా, లేకపోతే ఇతరత్ర ఎన్ని ఖర్చులు ఉంటాయమ్మా, అవన్నీ మీట్ అయ్యి మళ్ళీ ఇవాళ చెత్త పన్ను అంటే. మన స్పీకర్ గారు కూడా ఆయన అన్నాడు కదా, ఇది ఒక చెత్త ప్రభుత్వం అని, చెత్త మీద పన్నేసిన ప్రభుత్వం ఆయన. అట్లాగే ఈ ప్రతి దాంట్లోనూ ఇవాళ పన్నుల రూపంలో వీళ్ళు కరెంటు ఎంత బాధారు. ఇవాళ కరెంటు కట్టుకోవటం అనేది ఆంధ్రప్రదేశ్లో ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబాలకి పెద్ద గండంగా ఉంది. ఎక్కువ అమౌంట్ కరెంటు బిల్లుల రూపంలో వాళ్ళు పే చేయాల్సి వస్తుంది. ఆ తర్వాతే మిగిలిన ఖర్చులు చూసుకోవాలి. అవన్నీ కుదించుకుంటే తప్ప కరెంటు బిల్లు కట్టి బయటపడలేకపోయిన కుటుంబాలు. తర్వాత దానికి తోడు ఏసీ ఛార్జెస్, డీసీ ఛార్జెస్ అని వాళ్ళ ఇష్టానుసారంగా వేలకు వేలేశారు. అంతకుముందు 500, 600 వచ్చే వాళ్ళకి 2,500, 3,000 బిల్లులు కూడా కట్టుకున్నారు. కట్టకపోతే డిస్కనెక్ట్ చేస్తాం, ముందు మీరు కట్టండి, తర్వాత ఫిర్యాదు చేయండి. తర్వాత ఫిర్యాదు చేస్తే దానికి రకరకాల రీజన్స్ చెప్పారే తప్ప పన్ను అది బిల్లు అయితే తగ్గించాల. ఈ విధంగా వాళ్ళు వివిధ రకాలైనటువంటి పన్నులు వేయటం, ఆస్తి పన్నుల మీద పెంచారు. తర్వాత ఎప్పుడో పూర్వకాలం నుంచి వస్తున్న ఇళ్ళుని మీరు రెగ్యులరైజ్ చేయించుకోవాలి, లేకపోతే కనుక దాని మీద హక్కు మీకు ఉండదు, మేము రెగ్యులరైజ్ చేసి అంటే గవర్నమెంట్లో ప్రజల నుంచి డబ్బులు గుంజటం కోసం ఈ పూర్వకాలం నుంచి వస్తున్న ఇంటికి అసలు మళ్ళీ రెగ్యులరైజ్ చేయాల్సిన అవసరం ఊళ్ళల్లో ఉండదు, తరతరాలుగా మారుతూ వస్తుంది. అది ఇంటి పన్ను రూపంలో వాళ్ళ పేరు రాసేస్తారు, అది కుదరదంట. మీరు రెగ్యులరైజ్ చేసుకుంటే తప్ప మీరు అమ్మలేరు. మీరు అమ్ముకోవాలంటే, లేకపోతే మీకు ఆ స్థలం మీ చట్టబద్ధత రావాలంటే మీరు రెగ్యులరైజ్ చేసుకోండి, మీరు గజానికి ఇంత కట్టండి, సెంటుకి ఇంత కట్టండి. అట్లా కూడా గోల్డ్ ఓడగొట్టి వసూలు చేశారు. ఈ విధంగా ప్రభుత్వం అన్నిటితో పాటు వేధిస్తుంటే వైఎస్ఆర్సీపీ బాధితులు మొత్తం రాష్ట్రం అంతా ఉన్నారు కాబట్టి ఇవాళ 154 నుంచి మళ్ళీ 11కి తీసుకొచ్చారు.
అంతే కదమ్మా. ఇప్పుడు మొన్న ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ పన్నుల గురించి మొత్తం సమీక్ష చేసుకుంటా వచ్చి ఈ రెగ్యులరైజేషన్ స్కీములు ఇవన్నీ తీసేశారు. తర్వాత లిక్కర్ మీద ఒక నాసి రకం బ్రాండ్ల మీద విపరీతమైన ఇది పెట్టారు. ఇప్పుడు ఆ పాలసీ కూడా పాత రేట్లు, పాత లిక్కర్ బ్రాండ్లు తీసేసి స్టాండర్డైజ్ లిక్కరు, తర్వాత గోవాతో అంటే బాగా తక్కువగా ఉండేటట్టుగా పన్నుల భారం తగ్గించడం కోసం అలా ఏర్పాటు చేశారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ విషయంలోనూ వాటిల్లో కూడా ఎక్కడ అవకాశం ఉన్న సాటల్లా బాధుడే బాధుడు. ఇప్పుడు ఇవన్నీ కూడా సమీక్షిస్తున్నారు. గ్రామాల్లో ఈ పొలాల రేట్లు ఇవి కూడా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ విపరీతంగా పెంచేశారు. అంటే ఇక్కడ దోచుకోవడానికి కాదేది అనర్హం అన్నట్టుంది. ఇప్పుడు ఇసుక చూడరాదు, ఇసుక మీద ఎంత వేశారు. ఇప్పుడు అది ఇసుక ఇవాళ తీసేటప్పుడు కదా మళ్ళీ ఇల్లు కట్టుకోవటానికి జనం సిద్ధపడుతున్నారు. అట్లా ఒకటని కాదు, ఇంటి పన్నులని మనం ఇవాళ ఇంటి పన్నులు కూడా మళ్ళీ రివైజ్ చేసి తగ్గించాల్సిన అవసరం ఉంది. కరెంట్ ఛార్జెస్ కూడా బాగా విపరీతంగా పెంచారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మొత్తం రేషనలైజ్ చేస్తున్నారు అన్నీ కూడా. అంటే గతంలో 2019కి ముందు తెలుగుదేశం దిగిపోయేటప్పటికి ఎలాంటి పన్నుల విధానం ఉందో, ఎలాంటి పరిపాలనా విధానం ఉందో వాటన్నిటిని, ఎందుకంటే అవి కావాలనే కదా ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చింది. మళ్ళీ అవి కాకుండా జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అధిక ఛార్జీలు లేకపోతే పరిపాలనా విధానాలు ఇవన్నీ కనుక ఉంటే ఈ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి తేడా ఉంది. అందువల్ల 2019కి ముందు తెలుగుదేశం విధానాలన్నింటినీ కూడా ఇప్పుడు అమలు చేస్తున్నారు. వాళ్ళకి అర్థం కావాలి, పారదర్శకంగా కనపడాలి. తెలుగుదేశం మళ్ళీ వచ్చింది, మనం కోరుకున్నందుకు మన బిడ్డ చీఫ్ మినిస్టర్ అయ్యాడు, పెద్ద కొడుకుగా ఆయనకు బాధ్యత ఇచ్చారు. ఫస్ట్ టైము రాష్ట్రం విడిపోయిన తర్వాత విభజన ఆంధ్రప్రదేశ్కి నువ్వే పెద్ద కొడుకు కాబట్టి నువ్వే వచ్చి ఇల్లు సర్దమని కదా ఇచ్చారు బాధ్యత. కానీ ఈయన అమలు చేయలేని వాగ్దానాలన్నీ చేసి పదవిలోకి వచ్చాడు. కానీ వచ్చిన తర్వాత ఆయన ఏమీ అమలు చేయకుండా ప్రజలను వేధిస్తమే ఒకటిగా పెట్టుకున్నాడు. చివరికి వచ్చేటప్పటికి ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ పాత విధానాలు ఒకటొకటిగా ఇవాళ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఎంతోమంది, తర్వాత చిన్న చిన్న హోటళ్ళ మీద, రెస్టారెంట్లు, బార్లు, స్కూళ్ళు, వ్యాపార సంస్థలు, చిన్న చిన్న దుకాణాలు చెత్త పన్ను విపరీతంగా వేసేసారు. ఒక్కొక్క దానికి 7,500. సపోజ్ ఇప్పుడు కళ్యాణ మండపాలు లాంటి పెద్ద వాళ్ళకి వేస్తే పెద్ద ఇష్యూ కాదు, చిన్న చిన్న దుకాణాలకి ఇతరులకు కూడా బాగా ఎక్కువగా వేసారు. మనం ఒకటి అభినందించాల్సిన విషయం ఏంటంటే మరీ పేద మధ్యతరగతి ప్రజలకి ఇది కొంత రిలీఫ్. మీరు అన్నట్టు సంపన్న వర్గానికి 60 రూపాయలు పెద్ద మాట కాదు, కానీ ఆయన అంతకన్నా ఎక్కువే వేసి ఉండాల్సింది. పోనీ సంపన్న వర్గాలకి వాళ్ళ ఇళ్ల నుంచి ఎక్కువ చెత్త వస్తుంది కాబట్టి పోనీ ట్రాన్స్పోర్టేషన్. కానీ ఇంకోటి ఏంటంటే దీని నుంచి బయో ఎనర్జీ తీసుకుంటున్న టైంలో అసలు దీని మీద వేయక్కర్లేదు. ఇంటి పన్నులోనే లైబ్రరీసెస్ అని ఇవన్నీ కూడా ఉంటాయి. అసలు ఊళ్ళలో లైబ్రరీలు కూడా ఇప్పుడు ఎవడో మెయింటైన్ కూడా చేయటం లేదు కూడా, అదనమాట. ఓకే, ఇక్కడ ఒక విషయం మనం చర్చించుకోవాల్సింది ఏంటంటే చెత్త పన్ను వేశారు, ఓకే, వాళ్ళ ప్రభుత్వంలో ఎన్నో తీసుకొచ్చారు, అందులో ఇదొకటి వేశారు, ఓకే. కానీ ఆ చెత్తను కూడా డంప్ యార్డ్స్లో వేయకుండా మన ఇళ్ల దగ్గర చూస్తూనే ఉంటాం, కుప్పలు కుప్పలుగా చెత్త అంతా అలా పేరుకుపోతుంటుంది. దాన్ని క్లీన్ చేసిన దాఖలాలు అయితే ఏ రోజు లేవు. కానీ ప్రశ్నించడానికి కూడా ఎవరు ముందుకు వచ్చేవాళ్ళు కాదు. ప్రశ్నించడానికి వస్తే కూడా కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయమ్మా. దౌర్జన్యాలు చేశారు లోకల్ వైఎస్ఆర్సీపీ నాయకులు. దాంతో వాళ్ళు భయపడి కూడా ఎవరు కూడా మీరు అన్నట్టు ఆ చెత్త తీసుకెళ్ళి వేళ్ళ పక్కన ఏళ్ల మధ్యలో వేసినా కూడా కళ్ళు మూసి కూర్చున్నారు. ఎందుకంటే ఇక మాట్లాడే పరిస్థితి లేదు ఈ దాష్టికాల్లో. ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు కానీ వామపక్షాలు కానీ ఇంకొకళ్ళు కానీ మాట్లాడలేదు కదా. ప్రతిపక్ష నాయకుడినే కారణం చూపకుండా అరెస్ట్ చేయగలిగిన ప్రభుత్వం ఇక సామాన్య మానవుడిని ఏం లెక్క చేసింది? అంటే ఇక్కడ ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో మనం చూసుకుంటే కనుక ప్రతి రంగానికి, ఏ రంగమైనా సరే, ఏ శాఖ అయినా సరే, ప్రతి రంగానికి సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఒక సోమరతనంలో ఉండిపోయారని చెప్పుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. అధికారులు ఇప్పుడు రౌతు ఎలా ఉంటాడో గుర్రం కూడా అలా పరిగెత్తుదమ్మా. రౌతు అంటే స్వారీ చేసే వ్యక్తి. ఇప్పుడు ఆయనే నిర్లక్ష్యంగా ఉంటే గుర్రం పరిగెత్తాల్సిన అవసరం ఉంది? 4 కాళ్ళ మీద పరిగెత్తాల్సిన అవసరం అసలేముంది? 3 కాళ్ళ మీద వెళ్ళినా 2 కాళ్ళ మీద వెళ్ళినా చాలు, ఏముంది ఆడికేమన్నా తెలుసా అనే దృక్పథం వచ్చేసింది. అధికారులు కూడా నిర్లిప్తత వచ్చేసింది. అధికారులు ఎక్కువ దోపిడీకి అలవాటు పడ్డారు. ప్రభుత్వం దోసుకున్నది ప్రభుత్వం దోసుకుంది, అడిగే ఈజీ మనీకి అలవాటు పడ్డారు. అందుకే కదా ఆంధ్రప్రదేశ్లో తర్వాత ప్రభుత్వమే పోలీసు వ్యవస్థనే దుర్వినియోగం చేసి ఒక ప్రధాన కార్యదర్శిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు కాదంబరి జత్వానీని తీసుకురమ్మని, అది పెద్ద కేసు కాబట్టి బయటకు వచ్చింది. ఊళ్ళల్లో స్థానిక ఎన్నికల్లో కూడా పోలీసులతో బెదిరించి అందరినీ ఉపసంహరించడం, అక్రమ కేసులు పెట్టడం
ఇప్పుడు అంతెందుకు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రతిపక్ష నాయకుడు, దేశంలోనే గుర్తింపు కలిగిన నాయకుడు అరెస్ట్ చేయడానికి వెళ్తే ఏం కారణం మీద అరెస్ట్ చేస్తున్నారని చెప్పగలిగారా? మాకు తెలియదు సార్, పైనుంచి ఆదేశాలు ఉన్నాయి. ఒక డిఐజీ స్థాయి అధికారి అంత బాధ్యతారహితంగా చెప్పాడంటే ఇక పైనాళ్ళు ఏది చెబితే గుడ్డిగాళ్ళు చేశారు. లేకపోతే కాదంబరి జత్వాని ఏం నేరం చేసిందని బొంబాయి వెళ్ళి ఫ్లైట్లో వెళ్ళి పట్టుకొచ్చారు. ఎవరి కోసమో వీళ్ళు ఒక కిరాయి గుండాలుగా వ్యవహరించారు. కానీ ఈ ప్రభుత్వంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఆమె చేసే నేరం ఘోరం ఏమీ లేదు. అసలు ఇక్కడ ఆమె ఎవరికి పరిచయం కూడా లేదు. ఎవరో ఒక పారిశ్రామికవేత్తతో ఆమెకు వివాదం ఉండి కేసు పెడితే ఆ కేసును ఉపసంహరించడం కోసం వీళ్ళు ఒక కిరాయి గుండాలుగా వెళ్ళి బొంబాయి నుంచి ఆమె కుటుంబాన్ని మొత్తం తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టి ఇక్కడ ఇబ్రహీంపట్నం విజయవాడ దగ్గర థర్మల్ పవర్ స్టేషన్ గెస్ట్ హౌస్లో ఆమెని దాదాపు 40 రోజులు అక్రమ నిర్బంధం పెట్టి వేధించి భయపెట్టి ఇవన్నీ చేశారు. కాబట్టి వీళ్ళకి అధికారులకి ప్రభుత్వమే అటువంటి అక్రమ పనులు, చట్టవిరుద్ధమైన పనులు చేయమన్నప్పుడు వాళ్ళు కూడా కొన్ని సొంత పనులు చేసుకుంటారు. ఇక్కడ బీఆర్ఎస్లో కూడా ఏం జరిగింది? బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడైతే చేయమందో, లేకపోతే అక్రమ పనులు చేయమందో వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు సొంతంగా కూడా చేసేసుకున్నారు. వాళ్ళు కూడా కొంతమంది ఫోన్లు ట్యాప్ చేసి బ్లాక్మెయిల్ చేసి తర్వాత వ్యాపారవేత్తల్ని లేకపోతే బిల్డర్స్ని పిలిచి థ్రెటనింగ్ చేసి పోలీస్ అధికారులు కూడా డబ్బులు చేసుకున్న వైను మనం చూసాం కదా పక్క రాష్ట్రం తెలంగాణలో. సేమ్ అక్కడ కూడా అదే ఉంటుంది. ఈ రెండు ఒకప్పుడు ఒక రాష్ట్రమే కదా, డబ్బు ఎవరికి చేయదు. అందువల్లే కదా ఇప్పుడు అధికారంలో ఉండాలి ఇన్ని అవినీతిలో మునగబట్టే ఇతర అధికారులు చేసినాటికి ఇప్పుడు ఇసుక విధానంలో ఉంది. పూర్తిగా గవర్నమెంటే కాదు, కింద స్థాయి అధికారులు కూడా ఎవరి స్థాయిలో ఆడి దోసుకు తిన్నారు. ఎందుకంటే పైన తిన్నాడు, కింద తిన్నాడు. అల్టిమేట్గా నష్టపడింది ప్రజలు. అంటే ఇప్పుడు మనం ఇది చెప్పుకున్న దానికి అర్థం గత హయాంలో ఇప్పుడు రెండింటికి కంపేర్ చేసి చూసుకోవచ్చు. ఖచ్చితంగా అదే అంటున్నా. అప్పుడు ఆ రకంగా ఉంది. ఇవాళ మరి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేటప్పటికి ఆయన పరిగెడుతున్నాడు, వీళ్ళని పరిగెట్టేస్తున్నారు. డీజీ క్యాడర్ అధికారులు కూడా సస్పెండ్ చేస్తే వాళ్ళు ఏమైనా మాట్లాడగలుగుతున్నారా? ఇంకెక్కడికన్నా వెళ్ళగలుగుతున్నారా రిలీఫ్ కోసం? ఇప్పుడు ఇంకా చేసిన తప్పులు ఉన్నాయి. రేపు ఈ గనక పెడితే అసలు సస్పెన్షనే కాదు, వీళ్ళని డిస్మిస్ కూడా చేసి క్రిమినల్ కేసెస్ బుక్ చేయమని న్యాయస్థానాల్లో చెబుతాయి. అంత క్రిస్టల్ క్లియర్గా ఎవిడెన్సెస్ ఉన్నాయి కదా. వీళ్ళు వెళ్ళిన ఫ్లైట్లు ఛార్జెస్, తర్వాత ఎవరెవరు వెళ్ళారు, పేర్లు, ఎయిర్ టికెట్లు ఉన్నాయి. ఎందుకు వెళ్ళారు తెలుస్తుంది కదా. మళ్ళీ ఎప్పుడు తిరిగి వచ్చారు, తర్వాత ఇక్కడ ఎంతకాలం వాళ్ళని హెరాస్మెంట్ చేశారు, అన్నీ తెలుస్తున్నాయి. కాబట్టి అందుకే వాళ్ళు చెప్పేశారు మాదేముంది సజ్జల రామకృష్ణ యాడ్ చేయమంటే చేశాము అంతే. వాళ్ళు అప్రూవర్స్గా మారుతారు తప్ప కొంతలో కొంత శిక్ష తగ్గుతుంది. అది తర్వాత వాళ్ళ మీద కేసులు కూడా ఉధృతి తగ్గుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సౌజన్య, మన వీక్షకులు.